పిక్సెల్ ల్యాబ్‌లో ఫాంట్‌కి టెక్స్ట్ ఎలా అవ్వాలో చూద్దాం. సో, ప్రాసెస్ ఏం పెద్ద కష్టం ఉండదు. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరైతే ఒక ఫాంట్ తీసుకోండి. ఆ ఫాంట్ తీసుకున్న తర్వాత మనకు దానికి అదే ఫాంట్ అయితే పెట్టేసుకోండి. టెక్స్ట్ టైప్ చేసుకొని అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు కిందన ఏసీఎంలోకెళ్ళండి. ఏసీఎంలోకెళ్ళిన తర్వాత మనకి ఆప్షన్స్ వస్తాయి కదా! ఇక్కడ ఆప్షన్స్‌లో మనకి ఆహ్, సో, ఒక నిమిషం వెయిట్ చేయండి. సో, ఇక్కడ చూసుకోవచ్చు మీరు. ఇక్కడ టెక్స్ట్ అప్లై చేయడానికి కూడా వచ్చింది. అంటే మనకి ఇక్కడ చూడండి కింద కలర్ ఉంది కదా! కలర్ రైట్ సైడ్ మనకి ఒక టెక్స్ట్ ఆప్షన్ వచ్చింది కదా! సో, అందులోకెళ్ళండి. ఇక్కడ మనకి గ్యాలరీ చూపిస్తది. గ్యాలరీలోకెళ్ళి మీరు ఏదో ఒక టెక్స్చర్ మనం ఇందులో డౌన్లోడ్ చేసి పెట్టుకుంటాం కదా! సో, అందులో ఏదో ఒక టెక్స్చర్ అయితే ఇచ్చేసుకోవచ్చు. సో, ప్రెజెంట్ నేను ఒక బ్లాక్ అండ్ వైట్ టెక్స్ట్ ఇవ్వడానికి ట్రై చేస్తా. మీకు కొంచెం అర్థం అవ్వడానికి. ఇక్కడ బ్లాక్ అండ్ వైట్ కనిపించలేదు గైస్. సో, ఓకే. ఇక్కడ మనకి బ్లాక్ అండ్ వైట్ టెక్స్ట్ అయితే ఉంది కదా! సో, మనకి ఇదైతే అప్లై కొట్టేసుకోండి. సో, మనకి బ్లాక్ అండ్ వైట్ టెక్స్ట్ అయితే అప్లై అయిపోయింది. సో, ఇప్పుడు మనకి ఇది 3D లుక్‌లో కనిపించట్లా. అంటే దాంట్లో చిన్న స్ట్రోక్ ఇస్తే మనకది కొంచెం లుక్ వైస్ కనిపిస్తది. సో, అది ఎలా అవ్వాలో చూపిస్తాను మీకు. జస్ట్ సింపుల్‌గా మీరేం చేస్తారంటే లాస్ట్‌కెళ్ళిపోండి. లాస్ట్‌కెళ్ళిపోయి కొంచెం బ్యాక్‌కొస్తే ఇక్కడ మనకి షాడో ఉంటది. అండ్ నెక్స్ట్ ఇక్కడ స్ట్రోక్ అయితే ఉంటుంది. స్ట్రోక్‌లోకి వెళ్ళిపోండి. దాన్ని ఆన్ చేసి పెట్టుకోండి. మనకి స్ట్రోక్ అయితే వచ్చేస్తది. అయితే డిఫాల్ట్‌గా వాడు బ్లాక్ స్ట్రోక్ ఇస్తాడు కాబట్టి మీకు కనిపించదు. కిందన వైట్ స్ట్రోక్ అయితే ఇచ్చేసుకోండి. సో, ఇక్కడ చూసుకోవచ్చు మనకి ఒక వైట్ లైన్ అనేది ఫార్మ్ అయింది. చూడడానికి కూడా కొంచెం 3D లుక్ అయితే వస్తది. సో, మీరు ఇందాక నేను ఫాంట్ యొక్క సైజ్ ఎందుకు పెద్ద పెట్టుకున్నానంటే మనకి స్ట్రోక్ అనేది కరెక్ట్‌గా ఇచ్చుకోవచ్చు. ఎంతకంటే అంత మనకి ఇప్పుడు తర్వాత జూమ్ అవుట్ చేసినా సరే అది ఫాంట్ చిన్నది చేసినా మనకి సేవ్ చేసుకున్న తర్వాత స్ట్రోక్ అనేది కనిపిస్తది. సో, బాగుంది ఇప్పుడు. సో, మనకు ఒక లుక్ అయితే వచ్చింది కదా! సో, లేదు మనం టెక్స్ట్ మార్చుకుంటే టెక్స్ట్ అయితే మార్చుకోవచ్చు. సో, చూపిస్తాను సేమ్ అలాగే. టెక్స్చర్స్‌లోకి వెళ్ళిపోండి. ఈ టెక్స్ట్ డిలీట్ చేసేసి మళ్ళీ టెక్స్చర్స్‌లోకి వెళ్ళండి. గ్యాలరీ నుంచి ఏదో ఒక టెక్స్ట్ ఇంపోర్ట్ చేసుకోండి. సో, ఇక్కడ చిన్నది నేనైతే క్రాప్ అయితే చేస్తాను. కొంచెం అది మరీ అప్ వెళ్ళిపోయింది కాబట్టి క్రాప్ చేసా. సో, చూడొచ్చు మనకి అక్కడ ఇక్కడ వైట్ లైన్ అనేది స్ట్రోక్ వచ్చింది కదా! మీరేం చేస్తారంటే మనకి ఇక్కడ టెక్స్చర్‌లో డార్క్ గ్రీన్ ప్లస్ లైట్ గ్రీన్ అయితే ఉంది కదా! మీరు స్ట్రోక్ వచ్చేసి లైట్ గ్రీన్ ఇవ్వండి. అప్పుడు మనకి 3D లుక్ అయితే వస్తది. సో, సేమ్ షాడోస్‌లోకి వచ్చేసి ఇక్కడ స్ట్రోక్‌లోకి అయితే వెళ్ళండి. స్ట్రోక్‌లోకి వెళ్ళి గ్రీన్ కలర్ ఉంటుంది. సో, గ్రీన్ కలర్ వచ్చేసి మీరు చూసుకోండి. దానికి మ్యాచ్ అయ్యే గ్రీన్ కలర్ మీరు అప్లై చేసుకుంటే సరిపోద్ది. సో, ప్రెజెంట్ లైట్ గ్రీన్ నాకు దొరకలా. సో, ప్రాసెస్ అయితే మ్యాక్సిమం అలాగే ఉంటుంది. సో, మీరు ఒక లైట్ గ్రీన్ స్ట్రోక్ అయితే ఇచ్చేసుకొని ఆ స్ట్రోక్‌ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. మరీ ఎక్కువ పెట్టుకోకుండా మ్యాక్సిమం స్ట్రోక్ యొక్క సైజ్ వచ్చేసి మీరు ఆహ్, టెక్స్ట్‌కి సరిపోయేటట్టు పెట్టుకోండి. మ్యాక్సిమం నన్ను అడిగితే మీరు 10 బిలో పెట్టుకోండి. 6 బిలో. సో, అది బాగుంటది కొంచెం. సో, మరీ స్ట్రోక్ ఎక్కువైపోయిందంటే మనం తగ్గించుకోవచ్చు. జస్ట్ 3D లుక్ కోసం స్ట్రోక్ అయితే యూజ్ చేస్తాను అంతే. సో, ఓకే. సో, స్ట్రోక్ అనేది మనం సైజ్ బట్టి చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి పైన లేయర్ సింబల్ అయితే క్లిక్ చేయండి. లేయర్ సింబల్ క్లిక్ చేసిన తర్వాత నేను ఈ యొక్క బ్లాక్ బ్యాక్గ్రౌండ్ అనేది జస్ట్ నార్మల్గా పెట్టాను. సో, దాన్ని హైడ్ చేసేసాను. హైడ్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ట్ని బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో చూద్దాం. సో, కింద మీరు 4 ఆప్షన్స్ ఉన్నాయి కదా! సో, ఆప్షన్స్ ఉన్నాయి కదా! ఇక్కడ చూడండి సర్కిల్ ఆప్షన్ పక్కన 4th ఆప్షన్ ఉంది కదా! అది క్లిక్ చేయండి. ఒకసారి ఆగండి. సో, సర్కిల్ పక్కన ఉన్న ఆప్షన్ క్లిక్ చేస్తే మీకు
ఇలా వస్తుంది. ఇక్కడ సెకండ్ ఆప్షన్ చూసుకోండి, అది క్లిక్ చేస్తే మీకు బ్యాక్గ్రౌండ్ అనేది పోద్ది. మీరు పైన 3 డాట్స్ క్లిక్ చేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. ఇమేజ్ వచ్చేసి ఎక్స్పోర్ట్ ఇమేజ్లోకి వెళ్ళి ఇక్కడ డిఫాల్ట్ వచ్చేసి అల్ట్రాలో పెట్టుకొని మీరు ఎక్స్పోర్ట్ చేసుకుంటే అది బ్యాక్గ్రౌండ్ లేకుండా ఫాంట్ అనేది మనకి ఎక్స్పోర్ట్ అయిపోద్ది. సో ఇంతకేసి వీడియో వచ్చేసి